దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 27వ తేదీ జూలై మాసము 2026వ సంవత్సరం. అద్భుతమైన దినము మన జీవితంలో ఉంది. జూలై మాసము కూడా పరిపూర్ణమవుతుంది కనుక న్యూ ఇయర్ అన్నాము, 26 అన్నాము, అయిపోయింది 27వ తేదీ. అంటే మన జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో మార్పులు అనుదినము అవి నడిచి వెళ్ళిపోతున్నాయి, దాటి వెళ్ళిపోతున్నాయి, గతించిపోతున్నాయి. అంటే ఒక పక్కన మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తున్నాం, వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. ఒక వ్యక్తి చెప్పుతూ చాలా చక్కగా చెప్పాడు, మనము ఇంకా పిల్లల్ని కందుముగాక, వారు పెద్దవారగుదురుగాక, వారు పెండ్లికి ఇయ్యబడుదురుగాక, వారు పిల్లలను కందురుగాక, వారి తరతరములు ప్రవహించునుగాక, నిలిచియుండునుగాక. అర్థం ఏంటంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వాళ్ళమైనా కూడా మనకి ఒక ఆశ అనేది ఉంటుంది జీవితంలో. ఒకే ఒక కోటు మన జీవితాన్ని నిలబెట్టేది. ఏ రోజు కూడా నీ ఆశని విడిచిపెట్టమాక. నెవర్ ఎవర్ గివ్ అప్ యువర్ హోప్. నమ్మకం ఉంచు, మంచి దినములు వస్తాయి. చాలా విషయాల్లో మంచి దినములు వస్తాయి, మంచి దినములు వస్తాయి. ఈ వాక్యము మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో చాలా అద్భుతమైన వాక్యము మనకి చూడగలుగుతున్నాము. ఇంగ్లీష్లో దేర్ ఈజ్ హోప్ ఫర్ ఇజ్రాయెల్ అని ఉంటుంది. అంటే ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకుందురు అను నిరీక్షణ కద్దు అని ఉంటుంది తెలుగులో. ఏమని ఉందంటే, మేము మా దేవుని దృష్టికి పాపము చేసి అయితే ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకుందురు. అంటే అర్థం ఏంటంటే, జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, పక్కోడు చేసిన తప్పు, చేస్తున్న తప్పు మనకి అందరికీ బాగా తెలుస్తుంది. ఎంత చక్కగా తెలుస్తుంది అంటే, తను తప్పు చేస్తున్నాడు అని మనం వెంటనే చెప్పగలుగుతాం. 100కి 100% సత్యం. కానీ ఏ రోజునైతే మనము చేస్తున్న తప్పు మనం గమనించుకోగలుగుతామో జీవితము పరమార్థమవుతుంది. కారణం ఏంటంటే, ఎదుటి వాళ్ళ తప్పులు మనము రోజుకి ఎన్నిసార్లు మనము గ్రహించగలుగుతున్నామంటే, ఇదే గ్రహింపు, ఇదే జీవితము. అంటే ఎదుటివాడి భయము మన ధైర్యము, ఎదుటివాడి బలహీనత మన బలము, ఎదుటివాడి తెలివి తక్కువతనము మన జ్ఞానము, ఎదుటివాడు ఎదుటివాడు ఎదుటివాడు. అంటే జీవిత కాలము మట్టుకు మనము ఎదుటివాడిని బట్టి మన బ్రతుకుని స్టాండర్డ్ చేస్తున్నాం. చాలా మంది చెబుతూ ఉంటారు, ఊరుకోండి ఎలా ఉండకపోతే. అంటే నువ్వు వాడిని బట్టి ఉంటున్నావా? అంటే మన జీవితంలో స్టాండర్డ్ అనేది ఇవ్వబడుతుంది కాదండి, పెట్టబడుతుంది కాదండి. స్టాండర్డ్ అనేది స్టాండర్డే. అంటే తరాలు గతించొచ్చు, కాలాలు గతించొచ్చు, నీవు నేను ఉండొచ్చు పోవచ్చు. ఈరోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు వచ్చేది ఈరోజు తెలియకపోవచ్చు. కానీ కాలము ఎల్లకాలం ఒక్కలా ఉండదు. పరిస్థితులు వారు వీరవుతారు, వీరు వారవుతారు. నువ్వు ఎవరినైతే నేను వారి ముఖం చూడను అన్నావో, తలబిరుసుతనంతో వెళ్ళిపోయావో, అక్కడే నిన్ను దేవుడు తీసుకొచ్చి పడేస్తాడు. ఆ తర్వాత కుమిలి కుమిలి ఏడ్చినా కూడా, ఎందుకంటే లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. దేవా, నువ్వు దేవుడు కదా, ఏం చేసావయ్యా అంటే, మొట్టమొదట దేవుడు పెట్టిన నియమం ఏంటో తెలుసా? ద ఫౌండేషనల్ ట్రూత్, సర్వసత్యం ఏంటో తెలుసా? తిను దినమున నీవు చనిపోతావు. అంటే నీ దినములు ముగించబడతాయి, నువ్వు చనిపోతావు. అయితే నేను నిన్ను నాతో కలకాలం ఉంచుకోవాలని, నీవు నాతో నేను నీతో సదాకాలం ఉండాలని నా ప్రణాళిక, నా లక్ష్యము, నా సంకల్పము, మై ఎటర్నల్ ప్లాన్, నా యొక్క పరలోకపు. కానీ 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 దేవుడు సత్యవంతుడని, దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఆయన ఆది అంతమై ఉన్నాడని, అల్ఫా ఒమేగా అయి ఉన్నాడని, మొదటివాడు కడపటివాడు, సమస్తము ఆయనే అని, ఆయనలో మనము ఉనికి కలిగి ఉన్నామని,
ఏ రోజున ఆదాము పాపం చేశాడో ఆదాము దినములన్నీ 930 అయిపోయిందండి. మీకు తెలుసా? ఒక్కటే ఒక్కటిది, మెతూషెల 969 ఏండ్లు అతను ముగించాడు. అంటే ద హైయెస్ట్ స్కోర్ మీకు తెలుసా? 969. అయితే 6 దినములు సంపూర్తి అయిన తర్వాత 7వ దినము విశ్రాంతి దినము. నోవాహు 600 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత దేవుడు నోవాహుతో మాట్లాడుచున్నాడు. భూమి అంతా నేను నాశనము చేయబోతున్నాను. నోవాహుతో దేవుడు చెప్పింది, వారు మనుష్యులు కనుక 120 ఏండ్లు అగును. సో లిమిటేషన్ పెట్టేశాడు. ఎక్కడ 969, ఎక్కడ 120. మోషే అంటాడు కదా, మా జీవితము 70 సంవత్సరములు, అధిక బలము ఉంటే 80 సంవత్సరాలు. ఈ మధ్య రోజుకి నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నాను ఒకటే మాట, ఐఎమ్ 60 అంటే గట్టిగా ఉంటే 10 సంవత్సరాలు. అబ్బాయి ఎందుకురా ఇంకా దేవునికి లొంగవా? మనోళ్ళు ఎంత వయసు అని కాదు, ఇంకా దున్నేద్దాం, ఇంకా ఎంతకాలం. ఒక పక్క నుంచి చూడాల్సినవి అన్ని చూసేసాము, చేయాల్సినవి అన్ని చేసేసాము. అయినా అర్థం ఏంటో తెలుసా? మనిషిలో మార్పు రాదు. ఏ రోజున అయితే మన జీవితాల్లో మార్పు అనేది ఎదుటోడు మారాలి అని 24 గంటలు ప్రార్థన చేయడమే. ఇదే నా దేవుడు నేను పిలిచింది కాదేమో. బహుశా నిన్ను ఎదుటోడు మార్పు కోసం ప్రార్థన చేయమనే దేవుడైతే ఆయన ప్రార్థన కాదేమో, ఆ ప్రార్థన ఆయనకి వద్దేమో. ఆయన చెప్పింది ఎదుటోడు మారు అని ప్రార్థన చేయమని చెప్పలా. ఒకటే ప్రార్థన చెప్పాడు, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు. ఏ రోజునైతే మన పాపమును మనము ఒప్పుకుంటామో, ఇదే కదా యథార్థతత్వం అంటే. ఏ రోజు కూడా ఎదుటివాడి పాపం కొరకు నిన్ను ప్రార్థన చేయమంట దేవుడు. ఉదాహరణకి ఈ ప్రిజన్ జైలు ఉంటుంది కదా, ఒక నేరానికి ఇన్ని సంవత్సరాల శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష, కొన్ని నేరాలకి ఉరి శిక్ష, చంపివేయండి అంటే అన్ని సంవత్సరాలు వాడు సెపరేట్ గా ఉంటాడు అనేమో కదా. ఇప్పుడు ఒక బాలింతరాలు ఆమె శుద్ధి దినములు గడిచిన తర్వాత మనము తల్లి గర్భంలోతో ఆ 9 నవమాసాలు ఉండాల్సిందేగా. అంటే ప్రతి దానికి దెర్ ఇస్ ఎ టైం సెట్ బై. అంటే ఒక నిర్ణయ కాలము నిర్ణయించబడింది. ఆ నిర్ణయ కాలంలో మనము జాగ్రత్తగా ఉండడమే. అందుకే ఇశ్రాయేలీయులకు చెప్తాడు, ఆ కాలము ముగిసిన తర్వాత తిరిగి నేను మిమ్మల్ని సమకూర్చెదను. అబ్రహాంతో దేవుడు చెప్తాడు, 430 సంవత్సరములు వారు వీరిని ఏలెదరు. ఆ దినములు ముగిసిన తర్వాత, పరిశుద్ధ గ్రంథంలో ఆ దినములు ముగిసిన తర్వాత యాకోబుతో చెప్తాడు, 7 సంవత్సరములు నీకు నేను. చూసారా? అంటే యాకోబు తన భార్య నిమిత్తము అక్కడ మామకి కొలువు చేసి ఉన్నాడు. ఆలోచించండి. ఈమె వారము కూడా సంపూర్తి చేయము అంటాడు. అక్కడ వారము అంటే ఒక వారము ఇచ్చుకుంటూ 1 సంవత్సరము. దానియేలు గ్రంథంలో మనం చూస్తాము, 70 సంవత్సరములు నేను ఈ యెరూషలేమును విడిచిపెడుతున్నాను. మనకు తెలుసు ఇర్మియా గ్రంథము 25, 10, 11, 12, ఇర్మియా గ్రంథము 9, 10, 11, 12. ఆ దినములు పూర్తి అయిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ సమకూర్చుతాను. ఎంత వాక్యం ఉంది! అంతటికి వాక్యానికి మూలపాఠము ఈరోజు మనము నేర్చుకుంటున్నాము. ఒకటి, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును. అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చును. కుదురుబాటు అంటే ఒకటండి, తిరుగుబాటు మనుష్యులకి సర్దుబాటు చేయడమే కుదురుబాటు కాలము. ఏ రోజునైతే దిద్దుబాటు నీకు ఇష్టము లేదు కనుక, ఏ రోజునైతే ఈ తిరుగుబాటు కాకుండా, సర్దుబాటు కాకుండా, దిద్దుబాటు కాకుండా ఆ యొక్క కుదురుబాటు వచ్చును అని చెప్పాలి అంటే, ఇటు నీతిమంతులకి, అటు అనీతిమంతులకి, ఇటు పరిశుద్ధులకు, అటు పాపాత్ములకు, ఇటు మంచి వారికి, అటు చెడు వారికి, జీవితంలో భగవంతుడే ఈ యొక్క భూమి మీద పుట్టినా కూడా వాడు ఖచ్చితంగా
భారము గుండా, శ్రమల మార్గము గుండా వెళ్ళవలసిందే. దిస్ ఈస్ కాల్డ్ ద రూల్, యూనివర్సల్ ట్రూత్. ఇది నియమం. ఏ రోజునైతే ఈ నియమం నువ్వు మనసులో పెట్టుకుని యూ హావ్ టు ప్లే అ గేమ్, నువ్వు ఆట ఆడి తీరాలి. కానీ ఆటకి దేర్ ఈస్ రూల్స్, కొన్ని నియమాలు ఉంటాయి. దెర్ ఆర్ ఎ సెట్ ఆఫ్, అంటే ఏమని చెప్పొచ్చు అంటే ప్రిన్సిపల్స్, నిబంధనలు. ఏ రోజునైతే ఈ నియమానుసారంగా నువ్వు ఆడతావో అక్రమము జరగదు. నియమము ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు. ఆ దేవుని పేరు సురేష్ దేవుడుగా నేను ప్రకటించగలుగుతున్నాను. కారణం ఏంటంటే నీ జీవితంలో నీ శత్రువుని దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను అనగదొక్కుతాడు. కారణం ఏంటంటే నువ్వు తప్పు చేసావని కాదు, నువ్వు తొందరపడ్డావని కాదు, దేవునికి నువ్వు విరోధమని కాదు. దేవుని వాక్యము పదే పదే చెబుతుంది, నేనే. దట్స్ ఇట్. ఐ యామ్. నేను అనే మాట మనలోంచి పోతూ యామై, నేనేనా అన్న స్థితికి మనము దిగజారిపోయేంత వరకు దేవుడు విడిచిపెడతాడు. ఆ విడిచిపెట్టే కాలము దానియేలు గ్రంథంలో రాయబడుతుంది. 7 వారములు నేను అప్పగించుకుని, న్యాయాధిపతులు గ్రంథం అంతా అప్పగించబడుతుంది. ఇన్ని 40 సంవత్సరములు యెహోవా ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించెను, యెహోవా అష్షూరీయులకు అప్పగించెను, యెహోవా వారి శత్రువులకు అప్పగించెను. అంత ఎందుకు, వీరు ఆ 40 దినములు ఎప్పుడైతే ఎరికోను ఆ వేగు చూసి వచ్చారో, 40 సంవత్సరములు దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీరు ఇక్కడే తిరుగుతారు. అదే విధముగా యెహెజ్కేలులో వారు తిరిగిన 40 సంవత్సరములకు 1 దినము చొప్పున నేను నిన్ను నియమించుతిని. కనుక ద టైమ్స్ ఆర్ సెట్ బై గాడ్. అందుకనే ఆ యొక్క అపోస్తల కార్యంలో కాలములను సమయములను గుర్తించుట మీ వలన కాదు, తండ్రి తన అధీనమందు మన కాలగతులను ఉంచుకుని ఉన్నాడు. అందుకనే కీర్తనాకారుడు చెప్తున్నాడు, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి. అందుకనే మీకా గ్రంథంలో అంటాడు, నేను పడిపోవుట నీకు తెలియను, నేను లేచి ఉండుట నీకు తెలియను, నేను కృంగిపోవుట తెలియను, నన్ను లేవనెత్తువాడవు నీవే. అమావాస్య దినములు ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో వస్తాయి. ఇక్కడ చెప్పబడుతున్న ఈ అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనము, పూర్తి వచనము పేతురు గారు అంటూ, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించును. అంతవరకు యేసు పరలోక నివాసి. అప్పటి వరకు యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రితో ఉంటారు. కనుక మోషే చెప్పుతున్నాడు, ఏలియా చెప్పుతున్నాడు, సమూయేలు చెప్పుతున్నాడు అని చెప్పుతూ ఇక్కడ అబ్రహాముకి సైతము నీ సంతానము ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అని చెబుతూ, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను పంపెను. యేసు క్రీస్తు ప్రభుల వారిని పంపిన కారణం ఏంటి తెలుసా? మనల్ని ఆశీర్వదించడానికి 4 స్టేజెస్ ఉంటాయి. ప్రతిదీ కూడా ప్రారంభించబడుతుంది. ఆ ప్రారంభంలో దేవుడు ఒక వాగ్దానము చేసి మనల్ని పంపిస్తాడు. అయితే మనము వాగ్దానమునకు విధేయులము, లేకపోతే వాగ్దానమునకు అవిధేయతని బట్టి రెండవది ఆశీర్వాదము కలవచ్చు, లేకపోతే శాపము కలవచ్చు. మూడవది ఆ యొక్క రిపెంటెన్స్, అంటే దేవుడు మనకి సమయాన్ని ఇస్తాడు పశ్చాత్తాపం పొందడానికి. మనము ఎక్కడెక్కడ తప్పులు చేశామో అవగాహన చేసుకోవడానికి. చాలా మంది ఎదురు తిరిగే స్వభావాన్ని చూపిస్తూ ఉంటారు. కన్నీటితో చెప్తాను, ప్లీజ్ వింటే విను, లేకపోతే నీ కర్మ. కానీ వీళ్ళు విననోళ్ళని మనుషులు కనుక చుట్టూ ఉన్న వారి యొక్క స్థితిగతులను గమనించి మనలో ఉన్న ఫాలెన్ నేచర్, పడిపోయిన స్వభావం బట్టి పదే పదే నేను చెప్తున్నాను, ఇది మైండ్, ఇది హార్ట్. ఇది నీ మైండ్ అంటే నీకు తెలియవలసింది చాలా ఉంది. అది హృదయము అర్థము కాదు, గ్రహించలేము. కనుక అవగాహన చేసుకోవడానికి ప్రయత్నము చేయని ప్రజలము కనుక ఈ రిపెంటెన్స్ అనేది తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన అపరాధమునకు పరిహారం నొందినవాడు ధన్యుడు. కనుక నాలుగవది రిస్టోరేషన్. దేవుడు తిరిగి నీవు పోగొట్టుకున్నవి అన్నీ కూడా సమకూరుస్తాడు. నెవర్ ఎవర్ గివ్ అప్ ద హోప్.
నీవు ఏ రోజున కూడా నీ ఆశను విడిచిపెట్టకు. కనుక మనము ఈ వాక్యాలు చూసినప్పుడు ఇప్పటికే నేను చాలా చెప్పి ఉన్నాను. అయితే వాక్యములో ఏమంటారు? ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టును కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ, అవును, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును అన్న మాట నిజమే, నిజమే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వచ్చుటకు గల కారణం ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక 1:12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెనని. అంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంటే అది మన మైండ్ ఎప్పుడూ కూడా ఉప్పొంగా చేస్తుంది. మనకు తెలుసు అని చెబుతూ ఉంటుంది. ఎదుటివాడి చదువుని బట్టి కానీ, ఎదుటివాడి జ్ఞానాన్ని బట్టి ఎప్పుడూ కూడా ఎదుటివాడు చెప్తుంది తప్పు అని చెప్పేదే నీ మైండ్. అది తప్పు అని నువ్వు ముందే డిసైడ్ అయిపోతావు. కనుక ప్రేమించే రాజ్యమునకు నివాసులుగా, ప్రేమ రాజ్యమునకు అనగా క్రీస్తు యేసునందు పాపమునకు విమోచన, పాప క్షమాపణ కారణం ఏంటంటే అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడు యేసు క్రీస్తునందు ఏమున్నాయి? ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, అవి కంటికి కనబడేవి, కంటికి కనబడనివి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. అయితే అది డెమోక్రసీ, ఇది థియోక్రసీ. ఆయన ద్వారా, ఆయన బట్టి, ఆయన మూలముగా. కనుక ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు, సంగమునకు ఆయన శిరస్సు. కనుక సర్వ సంపూర్ణత ఆయన యందు నివసించుచున్నది. ఏ రోజునైతే మనము ఇది గమనించుకోగలుగుతామో, ఏ రోజునైతే మనము ఈ నియమాలు అర్థం చేసుకోగలుగుతామో, ఇక్కడ యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత అక్కడ యోసేపు అనగా యేసు ప్రభుల తండ్రి గారిగా పిలువబడిన యోసేపుకు దేవుని దూత ప్రత్యక్షమై స్వప్నమందు ఏమని చెప్తున్నారు? హేరోదు శిశువును సంహరింపవలనని వెతుకుచున్నాడు. కనుక నీవు లేచి శిశువును తల్లిని వెంట పెట్టుకుని నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడే ఉండుము. కనుక మన జీవితంలో చాలా కాలము, కుదురుబాటు కాలములు వచ్చే వరకు నీవు నేను ఓర్పుతో కనిపెట్టవలసి ఉన్నది. ఆ తర్వాత అక్కడ వధ జరిగిన తర్వాత దేవుని దూత తిరిగి 19వ వచనం మనం చూసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము, హేరోదు చనిపోయిన తర్వాత నీవు లేచి కనుక ఇశ్రాయేలు దేశమునకు తిరిగి వెళ్ళము. చాలా సార్లు మనము లోబడనొల్లని ప్రజలము. కనుక ఎప్పుడైతే మన జీవితంలో తిరుగుబాటు స్వభావము చూపిస్తూ ఉంటామో, ఇదే వాక్యములు ఈ మధ్య మనము నేర్చుకున్నాము. తమ యొద్ద ఉండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని ఎవరికి దాని అనుగ్రహింప నిశ్చయించునో తెలుసుకొనుటక 7 కాలములు జరుగును. కాబట్టి ఈ 7 కాలములైన తర్వాత అని చెప్పి దానియేలు రాజుకి చెప్పినప్పుడు, రాజుకు నెబుకద్నెజరు సాక్ష్యం పలుకుతూ 12 నెలలు గడిచిన పిమ్మట నేను ఆ మిద్దె మీద సంచరిస్తూ నేను చూచి ఇది నా ప్రభావము కదా, నా బలము కదా అని నా హృదయములో నేను అనుకునగా, వెంటనే ఆకాశము నుండి నేను స్వరము వింటిని. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి నీకు ఇలాగు జరుగునుగాక. అప్పుడు అతడు చెప్పుతున్న సాక్ష్యము, నాకు ఇవ్వబడిన కాలము పూర్తగిన తర్వాత ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి కలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి, అంటే ఇక్కడ చిరంజీవి అంటే అంటే ఎటర్నల్ లైఫ్, అంటే ద వన్ హూ లివ్స్ ఎటర్నిటీ, నిత్య జీవము కలవాడు, చిరకాలము జీవించువాడు, కనుక చిరంజీవి అని రాయబడింది. సర్వోన్నతుడకు దేవుడికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము కనుక తాను చేయపట్టుకుని ఉన్నాడని. కనుక ప్రభునందు ప్రియులరా, ఇది ఎన్నోసార్లు నేను చదివేవాడిని, నాకు కంఠస్థం.
నా జీవితంలో ఇది జరిగింది. 4 సంవత్సరాలు దేవుడు నన్ను తరిమాడు. అందుకే ఈ రోజున నేను చెప్పగలుగుతున్న ధైర్యముతో, సురేష్ యొక్క దేవుడు అంటే తాను దర్శనం ఇచ్చి నన్ను పిలిచి 10 సంవత్సరాలు తన గర్భంలో నన్ను దాచి మాకు ఒక మందిరము కట్టమని నాకు ఆజ్ఞాపించి, ఆ మందిరము మొత్తము చివరిది వరకు అమ్మి వేసే వరకు, ఆఖరికి చిన్న వస్తువు లేకుండా ఎన్నిసార్లు చరిత్ర సాదృశ్యము నేను చెప్పగలను. ఈ కువైట్ దేశములో చరిత్రాత్మకముగా సాదృశ్యముగా నా ఫ్లైట్ టికెట్లతో సహా నేను చెప్పగలను. ఎన్నిక లేని వారిని, బలహీనులను, తెలివి లేని వారిని, వెర్రి వారిని, 25:11 ఈ దేశం అంతా పాడుగా నిర్జనంగా జనము లేని వారిగా 70 సంవత్సరములు 29:10 70 సంవత్సరములు గతించిన తరువాత నేను మిమ్మును గూర్చి పలికిన శుభవార్త తిరిగి రప్పిస్తాను. నేను మిమ్ముని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36:21 ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై 70 సంవత్సరములు. దానియేలు 9:2 దానియేలు అను నేను ఇర్మియా ద్వారా పలకబడిన 70 సంవత్సరములు పూర్తి అయిన పిమ్మట. కనుక ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే ఈ 70 ఏండ్లు, ఇందాక 75 అన్నాను, దాన్ని పట్టుకోకండి, 70 ఏండ్లు గతించిన తర్వాత సంఖ్యాకాండం 14:34 మీరు చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున నేను నియమించి తిని. కనుక ఇది వాక్యము. ప్రభువునందు ప్రియులరా, దేవుడు సదాకాలము రాజ్యము చేసేవాడు. ఆయన సదాకాలము ఉండేవాడు. ఆయన యందు నిత్య జీవము కలదు. దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ధైర్యంగా నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న దేవుడు సురేష్ దేవుడుగా. కారణము నేను రుచి చూచి అనుభవంతో వచ్చి నాకు ఏ లోటు కొదువ లేకుండా, ఏ రోజు మనుషులు ఇచ్చే డబ్బు మీద కాక దేవుడు ఇస్తున్న వాగ్దానం మీద నేను బ్రతికి ఉన్నాను. కనుక మన అంతరంగం మనకి తెలియదా? మనము ఎంతటి వారమో, ఏ పాటి వారమో అయినా ఎదుటి వారి ముందు ఒప్పుకొనుట మనకి అంగీకారము కాదు. కనుక ఏ రోజునైతే నీ ఎదుటి వాణి బట్టి కాక పైనున్న వాడు నీ హృదయ అంతరంగంలో పరిశోధించును అని నమ్మకము నీవు కలిగి ఉంటావో, ఖచ్చితముగా నీవు పైవాని యందు లక్ష్యము కలిగి ఉంటావో, సమస్తమునకు ఆధారభూతుడైన వాడు, సమస్తమును ఆయన అధీనంలో ఉంచుకున్నవాడు, ఆయన సమస్తమునకు పైనున్నవాడు. కనుక లేని వాటిని ఉన్నట్టుగాను, మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను చేసే దేవుడు సురేష్ దేవుడిగా ఈ రోజున నేను మీకు ప్రకటిస్తూ ఈ వాక్యాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లోబడుట ఘనతకి కారణము, లోబడుట ఆశీర్వాదానికి కారణం, లోబడుట దేవుడు వినయము గలవారిని, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడిని దేవుడు దృష్టి ఉంచుతాడు. ప్రార్థించి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన ఈ వాక్యము అన్నింటికీ కుదురుబాటు కాలమును వచ్చును అని గ్రహించిన వారమై ఎంత మాత్రము తిరుగుబాటు ఇక చాలు, దిద్దుబాటు కోసం ఇవ్వబడిన సమయాన్ని గమనించుకోగలుగుతామో కార్యము చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.